ఈరోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ దినము. మరి ఈరోజు ముఖ్యంగా మనకు ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి ఒక కన్వెన్షన్లో ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అని చెప్పి, అంటే ఈ విభిన్న ప్రతిభావంతులు కూడా సమాజంలో భాగమే, వాళ్ళని వివక్షతో చూడకూడదు అనే ఉద్దేశంతో మన పార్లమెంటు వారు కూడా 2016 సంవత్సరంలో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అనే ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టం ప్రకారము ఈ విభిన్న ప్రతిభావంతులు కూడా అంటే ఏబుల్ పర్సన్స్ ఈక్వల్, వీళ్ళకి కూడా కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఆ చట్టం ద్వారా కల్పించబడింది. వాళ్ళ చట్టం కింద మనకు ఎడ్యుకేషన్లో 5% రిజర్వేషను, అదేవిధంగా ఉద్యోగాల్లో 4% రిజర్వేషను, ఇంకా ప్రైవేట్ సంస్థల్లో కూడా వాళ్ళకి 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క చట్టం మనకి రూపొందించింది. ఇంకా కూడా వీళ్ళకి మనకు అంతకుముందు డిసబిలిటీస్ అంటే కొన్ని లిమిటెడ్గా ఉండేవి. మళ్ళీ ఈ చట్టం వచ్చినాక 21 రకాలైనటువంటి విభిన్న ప్రతిభావంతులను ఈ చట్టం గుర్తించింది. కాబట్టి ఈ చట్టం యొక్క విశిష్టతను ఈరోజు విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన ఇంటర్నేషనల్ మన ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళందరిలో కూడా విరివిగా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క దినాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని మనతో పాటు అంటే ఈ విభిన్న ప్రతిభావంతులని సమాజంతో కలుపుకొని వాళ్ళకి కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా చూసుకుంటే మనకు రాజ్యాంగంలో 21వ అధికరణ కింద జీవించే హక్కు అనేది ఒకటి ఉంది. ఆ జీవించే హక్కు కింద వీళ్ళకి ఎలాంటి అంటే మామూలుగా జీవించే హక్కు అంటే ప్రతి మనిషి కూడా. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారిగా విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు విభిన్న ప్రతిభావంతులకి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈరోజు సమాజంలో ఎవరు అంధులు అంటే కళ్ళు లేని వారు కాదు. నిజంగా సమాజంలో ఉన్నటువంటి మోసాలు, అకృత్యాలు ఇవన్నీ చూసి అది ఎవరు కూడా ఖండించిన వాళ్ళు, కళ్ళుండి ఖండించిన వాళ్ళు నిజంగా అంధులు అని చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చెవులు, నోరు ఇవన్నీ కూడా అన్నీ ఉన్నాయి. మనకు శరీరంలో అన్నీ ఉన్నాయి. ఈరోజు మెదడు కూడా బాగా పనిచేస్తూ ఉంది. కానీ ఈ యొక్క మెంటలీ రిటార్డెడ్ నాకు తెలిసి ఒక రకంగా సమాజంలో ఈరోజు ఆలోచనలో కానీ, అదేవిధంగా ఆచరణలో కానీ, ఆలోచన ద్వారా వచ్చే ఆచరణ ద్వారా కానీ సమాజ హితం కాకుండా సమాజంలోని మోసాలకు, దీనికి అకృత్యాలకు పడే ప్రతి ఒక్కరు కూడా రిటార్డెడ్ అని చెప్పాలి. సరైనటువంటి ఆలోచన విధానం లేకపోతేనే అది నిజమైన ఈరోజు నిజమైనటువంటి హాని అనేది మెదడు బాగా ఉండి సమాజంలో మోసాలు, అకృత్యాలు చేసేవారే నిజమైనటువంటి రికార్డెడ్ అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఈరోజు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఈరోజు మీరు వికలాంగులు అనేటువంటి ఇది మీరు మనసులోంచి తొలగించేసి నిజంగా మీరు నిజమైన ప్రతిభావంతులుగా మిమ్మల్ని మీరు గుర్తించుకుంటే ఆ విధంగా మీరు ముందుకెళ్తే 100% ఈరోజు మీరు ఏమిటో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అన్ని అవకాశాలు ఈరోజు ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా ఇప్పుడే మన గౌరవ సీనియర్ సివిల్ జడ్జి గారు చెప్పినట్లుగా అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్ని అవకాశాలను, చట్టం యొక్క రక్షణ అన్నీ ఉన్నాయి. దయచేసి మిమ్మల్ని మీరు మీ శక్తిని, హనుమంతుడి యొక్క శక్తి తెలియనట్లుగా మీ శక్తిని మీరు గుర్తించి ఈరోజు ఈ యొక్క మీకున్నటువంటి అవాంతరాలను అంతా అధిగమించి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి, మీ ద్వారా నిజమైన మెసేజ్ అనేది సమాజానికి అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలో కలెక్టర్ గారి తరఫున అందరికీ కూడా వారికి కావాల్సినటువంటి హక్కులైతేనేమి, వారికి కావాల్సిన న్యాయాన్ని